హలో అండి, నేను నూర్జహాన్. చూస్తున్నారా? ఆ నేరేడు చెట్టు చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదండి. ఆ కాయలు అంత ఎక్కువ మొత్తంలో చెట్టు నిండా విరగగాసినాయి అన్నమాట కాయలు. అది చూస్తూ అలా ఉండిపోయాను నేను. ఇంత ఎక్కువ మొత్తంలో కాపు వస్తే నేరేడు కరువు వస్తుందని చెప్పారు, విన్నాను. అది నిజమేనా? మీరందరూ కామెంట్లో చెప్పండి. నేరేడు చెట్టు ఎన్నో సంవత్సరాల క్రితం ఇలా ఎక్కువ కాపు వచ్చి అప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు కూడా నెక్స్ట్ కరువు రాబోతుంది అనే విషయం నాకు కొంతమంది చెప్పారండి. అది ఎంతవరకు నిజము ఏందనేది నాకైతే ఐడియా లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇంత ఎక్కువగా నేరేడు కాయ పూత ఎంత ఉందో కాయ అంత ఉందన్నమాట. అంత పూత కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. ఎంత పూత వచ్చిందో అంత కాయ చెట్టు నిండా చూసి నేను అసలుకి ఇంత ఎక్కువ కాయని ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చింది కాయ అని చెప్తున్నారు. కరువు వచ్చే ముందు ఇచ్చే సంకేతాలంట ఇవన్నీ అని నేరేడు చెట్టు గురించి అయితే నాకు చాలా చెప్పారండి. అందుకే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చూద్దాం, అది కూడా మనకి అర్థమైపోద్ది కదా. కరువు వచ్చే ముందు ఇలా నేరేడు ఎంత ఎక్కువ మొత్తంలో కాస్తుంది అంటే ఇది ఒక సంకేతం లాగా మనం అనుకోవాలి. ఓకేనా? అదిగో చూడండి, విపరీతంగా అసలు ఇంత ఎక్కువ మొత్తంలో ఎప్పుడు కాపు లేదు అని చెప్తున్నారు. కింద ఏలాడిపోతున్నాయి, చూసారా? చెట్టు చుట్టూ చూపిస్తున్నాను, చూడండి. చూసారా ఎంత ఎక్కువ మొత్తంలో కాయలు విరగగాసినాయి అన్నమాట. అలా కింద నుంచే అలా కోసేసుకునేటట్టుగా ఉన్నాయి. పూత చూపిస్తున్నాను, చూడండి. ఇది పూత టైంలో ఎంత పూత వచ్చిందో అంత కాయ నిలబడిపోయిందండి. ఇప్పుడు చూశారు కదా మీరు, కాయలు చెట్టు నిండా ఎంత విపరీతమైన కాయ ఉందో. అందుకే మీకు ఒకసారి పూత కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు పూత ఎట్లా ఉందో కాయలు అలా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. నేరేడు చెట్లు ఇప్పుడు వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ వచ్చినాయండి. మనం ఒకే వెరైటీ అప్పుడు రోజుల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు రకరకాల వెరైటీస్, కాటన్ నేరేడని ఇంకా పేర్లు అయితే చెప్తున్నారు, నాకు అంత ఐడియా లేదు. ఈ ఒక కాటన్ నేరేడు అయితే నా దగ్గర ఉంది. ఇంకోటి వెరైటీ చాలా స్వీట్ ఉండేదండి, ఆ వెరైటీ పేరైతే తెలియదు, కానీ అది మాత్రం చెట్టు చాలా బాగుంది, పెద్ద పెద్ద కాయ కాసేది. ఇప్పుడు ఈ కాటన్ నేరేడు కూడా ఎంత బాగా కాయలు కాస్తుందో చూస్తున్నారు కదా మీరు నా గార్డెన్లో, మిద్దె తోటలో. ఇప్పుడు ఇది నా ఫ్రెండ్ పొలంలో నాటిన చెట్టు.